కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందని పెద్దలు చెప్తారు. గ్రహపాటో పొరపాటు కారణం ఏదైనా గతం ఘనంగా కాకపోయినా కనీసం ప్రతిపక్ష హోదా సైతం పొందలేకపోవడంతో అధికారం నిలబెట్టుకోలేకపోయిందో మరేందో ఫ్యాన్ పార్టీపై తిరుగుబాటు బాటలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఎన్నో పదవులు పొందిన వారే ఇప్పుడు పార్టీకి వైరవర్గంగా తయారవుతున్నారు. మరికొందరు వర్గపోర్లకు దిగుతున్నారు. సొంత పార్టీ మీదే తీవ్ర ఆరోపణలు చేయడం, పార్టీ అధినేతపై గౌరవం ప్రకటిస్తేనే తలనొప్పులు సృష్టించడం జరుగుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోనిలో మున్సిపల్ చైర్పర్సన్ తిరుగుబాటు వైసీపీకి పుండు మీద కారం చల్లిన చందంగా మారింది. సొంత పార్టీ సభ్యులే తనపై అవిశ్వాస తీర్మానం కోసం కలెక్టర్ అనుమతి తీసుకోవడం చాలా బాధాకరం. కేవలం డబ్బుల కోసమే కౌన్సిలర్లు తనపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారని, మున్సిపల్ చైర్మన్ పదవి బజార్లో అమ్మకానికి పెట్టారని సాక్షాత్తు మున్సిపల్ చైర్పర్సన్ శాంతమ్మ బాంబు పేల్చారు. దీంతో ఆదోని రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక 2020లో జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలు కరోనా కారణంగా 2021లో జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి రికార్డు స్థాయిలో 42 వార్డుల్లో 41 వార్డులు వైసీపీ విజయబావుట ఎగురవేసింది. అప్పటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి జరిపిన చర్చలతో కౌన్సిలర్ సభ్యులందరికీ అంగీకారంతో తొలి 2.5 ఏళ్లకు బోయ శాంతమ్మ, మిగిలిన 2 ఏళ్లకు బోయ లోకేశ్వరికి మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇవ్వడానికి వైసీపీ నాయకులు నిర్ధారించుకున్నారు. ఈ సమాచారాన్ని అప్పట్లో వైసీపీ వర్గాలు వెల్లడించాయి. అందులో భాగంగా 2021 మార్చి 18న మున్సిపల్ చైర్మన్గా బోయ శాంతమ్మ, వైస్ చైర్మన్లుగా పార్టీ సభ్యుడు గౌస్ బాషా, దళిత సభ్యుడు నరసింహులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇది జరిగి ఇప్పటికీ దాదాపు 4 సంవత్సరాలైంది. మన అసెంబ్లీలో ఎన్నో విషయాలు 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం పాలైంది. అయితే వైసీపీ కౌన్సిలర్ల ఒప్పందం ప్రకారం శాంతమ్మను రాజీనామా చేయాలని వైసీపీ నాయకులు కోరారు. అయితే శాంతమ్మ ససేమిరా అనడంతో ఆమెపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో శాంతమ్మ భర్త ఆదోని బీజేపీ శాసనసభ్యులు పార్థసారథి సమక్షంలో బీజేపీలో చేరి వైసీపీకి షాక్ ఇచ్చారు. ఆ తర్వాత మరికొందరు వైసీపీ కౌన్సిల్ సభ్యులు సైతం బీజేపీలో చేరారు. అప్పటి నుంచి శాంతమ్మ తన వంతు రాజకీయం మొదలుపెట్టారు. ఎమ్మెల్యేల సైతం తన సామాజిక వర్గం కావడంతో మున్సిపల్ కౌన్సిల్లో తన పంతం నెగ్గించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. రెడ్డి గారిని పిలుచుకొని కౌన్సిలర్లు అందరూ పోయి కలెక్టర్ గారికి నన్ను దించాలని ఓ పత్రం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చినందువల్ల నేను ఇక్కడ దీక్ష చేపట్టినాను. నేను చేసిన తప్పేమిటి? నేనేమన్నా అవినీతి చేసినానా? ప్రజల నుండి దోచుకున్నానా? లేదా ఆఫీసర్లను బెదిరించినానా? ఏమీ లేనిది నన్ను దించాలని ఉద్దేశంతో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. నన్ను దించడానికి మెయిన్ ముఖ్యమైన కారణం డబ్బు కావాల వాళ్ళకి. ఫస్ట్ నేను ఇంతకుముందు ఎలక్షన్కి ముందే మాట అయింది. కాకపోతే నాకు ఈ పైన నుండి సీల్ కవర్ వచ్చిన దానికి వాళ్ళు ఏం చేయలేకపోయినారు చైర్మన్ సీట్కి. అప్పుడు రాలేవు కాబట్టి డబ్బులు ఇప్పుడు రాబట్టుకోవాలని 1.5 లక్ష కౌన్సిలర్లకి, 5 లక్షలు వైస్ చైర్మన్ నరసింహులు గారికి, మళ్ళీ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎంత తీసుకుంటారో తెలీదు. ఆ డబ్బు ముట్టినందువల్ల నన్ను దించాలనే ఉద్దేశంతో నిన్న కలెక్టర్ గారికి పోయి ఇచ్చినారు. గతంలో చైర్మన్ పోడియం పక్కనే వైస్ చైర్మన్లకు ప్రత్యేక కుర్చీలు వేసేవారు. ప్రభుత్వం మారాక వైస్ చైర్మన్లు సైతం సాధారణ కౌన్సిలర్లతో పాటు చైర్మన్కు ఎదురుగా కూర్చోవాలని చైర్పర్సన్ ఆదేశాలు జారీ చేశారు. 3.5 ఏళ్లుగా వైస్ చైర్మన్లకు వేసిన ప్రత్యేక కుర్చీలు తీయించి అవమానపరిచారని వైసీపీ సభ్యులు కోపంతో రగిలిపోయారు. ఎన్ని ఎజెండాలను వాయిదా వేస్తూ దాదాపు 4 నెలలు కౌన్సిల్ సమావేశాలకు వైసీపీ సభ్యులే ఆటంకం కలిగిస్తూ వచ్చారు. తన భర్తతో పాటు శాంతమ్మ సైతం బీజేపీ పార్టీని నాయకులను అంటిపెట్టుకొని
తిరగడంతో ఎలాగైనా శాంతమ్మను చైర్పర్సన్ పదవి నుంచి దించడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 18న కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, ఆదోని వైసీపీ ఇన్ఛార్జ్ సాయి ప్రసాద్ రెడ్డి, వైసీపీ కౌన్సిల్ సభ్యులు కలిశారు. అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలని ఆర్జీ పెట్టుకున్నారు. ఈ విషయం తెలిసిన శాంతమ్మ ఆదోని కోట్ల కూడలో దీక్షకు దిగారు. ఆమెకు వాల్మీకి సంఘం నాయకులు సంఘీభావం తెలియజేశారు. ఈరోజు